తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధి శంషాబాద్ పరిధిలో ఉన్న గొల్లపల్లి గ్రామంలో శ్రీ 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 శీతల బొడ్రాయి నాభిశిలా పునఃప్రతిష్ఠ మహోత్సవం మరియు శ్రీ శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవత విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాలు ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రారంభమైన నేపథ్యంలో గొల్లపల్లి మాజీ సర్పంచ్ మరియు సీనియర్ నేత సైదులు ప్రత్యేకంగా గ్రామస్తులకు మరియు సమస్త భక్తజనకోటికి విరివిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 22వ తేదీ నుంచి జూన్ 25వ తేదీ వరకు వరుసగా 4 రోజుల పాటు త్రయాహ్నిక దీక్షతో పవిత్రమైన శ్రీ బొడ్రాయి మరియు శ్రీ కట్టమైసమ్మ ప్రతిష్ఠ మహోత్సవాలకు శ్రీకారం చుట్టడంతో గొల్లపల్లిలో ఆధ్యాత్మిక మరియు పండుగ వాతావరణం నెలకొన్నదని సిద్ధులు తెలిపారు. ఈ సందర్భంగా మద్యపానాలు ఉంటున్నట్టు చెప్పారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో విద్యుత్ వంటి కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నట్లు తెలిపారు. 25వ తేదీన గురువారం గొల్లపల్లిలో బోనాల పండుగ కూడా నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమాల్లో భాగంగానే శ్రీ బొడ్రాయి మరియు శ్రీ కట్టమైసమ్మ గ్రామోత్సవం ఊరేగింపు గ్రామ పురవీధులలో అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలతో ఆటపాటలతో దేవత విగ్రహ ఊరేగింపు మరియు ప్రత్యేక పూజలతో పాటు జలాధివాసం, వివిధ హోమాలు, పూజలతో పాటు శ్రీ 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 బొడ్రాయి శ్రీ మైసమ్మ యంత్ర ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఏకకాలంలో జరుగుతాయి మాజీ సర్పంచ్ వివరించారు. ఈ క్రమంలోనే శ్రీ 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 బొడ్రాయి మాతకు భక్తులు బోనాలు సమర్పిస్తారు అని గొల్లపల్లి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామ భక్తులు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు సహకరిస్తున్నారని కూడా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోని శంషాబాద్ సమీపంలోని గొల్లపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అంగరంగ వైభవంగా 4 రోజుల పాటు ఈ బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆ పండుగ జరిగే పద్ధతిని కానీ ఇక్కడ విశేషాలు కానీ ఇక్కడ మాజీ సర్పంచ్ గారు జిట్ట సైదుల్ గారు మనతో ఉన్నారు, సిద్ధుల్ గారు మనతో ఉన్నారు. సిద్ధుల్ గారు చెప్పండి, ఇక్కడ ఏంటి బొడ్రాయి? నేను ఇక్కడ మాజీ సర్పంచ్ని. నా పేరు జిట్ట సిద్ధులు. ఇక్కడ ఈ 22, 23, 24, 25 ఈ 4 రోజులు బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుపుతున్నాము. దీనికి రాజు శర్మ అని చెప్పి ఇక్కడ పంతులు గారు వచ్చారు. బొడ్రాయి పండుగ అంటే ఒక గ్రామానికి, ఒక మానవునికి, ఒక మనిషికి బొడ్డెట్లనో ఒక గ్రామానికి ఈ బొడ్రాయి కూడా అట్లాంటని చెప్పి మాకు పంతులు గారు చెప్పారు. అదేవిధంగా మాకు కూడా అదేవిధంగా అనిపిస్తుంది. అందుకని ఈ బొడ్రాయిని పునఃప్రతిష్ఠాపన చేస్తున్నాం. ఈ బొడ్రాయిని కూడా కృష్ణశిల రాయి నుంచి తీసుకురావడం జరిగింది. ఇది కూడా అరుణాచలం నుంచి, తమిళనాడులోని అరుణాచలం నుంచి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8, 9 గంటల వరకు ఊరేగింపు ఉంటుంది. రేపు హోమ కార్యక్రమాలు, మళ్ళీ అదేవిధంగా ధాన్య నివాసము, మళ్ళీ అదేవిధంగా నీళ్ళ విలాసము, మళ్ళీ అదేవిధంగా ఎల్లుండి బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమం ప్రతిష్టాపన జరుగుతుంది. అదేవిధంగా మరి కట్టమైసమ్మ దేవాలయాన్ని కూడా, అమ్మవారిని కూడా ప్రతిష్టాపన జరుగుతుంది. ఎల్లుండి 25వ తారీఖు నాడు బోనాలు అయినాక పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఎవరింట్లో వాళ్ళు. ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ కరెంటు విద్యుత్ ప్రాబ్లం కూడా ఉండే, మరి మా ఎమ్మెల్యే గారిని పోయి మేము రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇమ్మీడియట్గా 100 kVV 2 ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ చేసి రాపించిండు. మరి అదేవిధంగా డిఈ గారికి ఫోన్ చేసి చెప్పి 1 లీటర్ ఇస్తే డిఈ గారిని పోయి మేము సంప్రదించగా డిఈ గారు కూడా ఇమ్మీడియట్గా స్పందించి మరి దాన్ని లెటర్ రాసి ఏఈ గారికి ఎండార్జ్ చేసి పంపడం జరిగింది. ఏఈ గారు కూడా ఇమ్మీడియట్గా 2 దిమ్మలు 2 వందలు కట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయడం జరిగింది. ఇంకోటి కూడా ఫిట్ చేస్తుండ్రు. కరెంటు కూడా ఏ మాత్రం ఒక క్షణం కూడా పోకుండా పూర్తిగా సంపూర్ణమైన కరెంటు 4 రోజులు నిరంతరాయంగా ఇవ్వడానికి కూడా మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో, ఎమ్మెల్యే గారి దీవెనతోటి మా ఊరు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ బొడ్రాయి పండుగ జరుపుకోవడం వల్ల ఊర్లో ప్రతి ఒక్కరికి ఆస్తి ఐశ్వర్యాలు, విద్య, అభివృద్ధి, పారిశ్రామికంగా అన్ని రకాలుగా, రాజకీయంగా అన్ని రకాలుగా ఈ ఊర్లో ఉన్న అమ్మలకు కానీ, అక్కలకు కానీ, తమ్ముళ్ళకు కానీ, అమ్మలకు కానీ, పెద్ద మనుషులకు కానీ ప్రతి ఒక్క ఇంటింటికి
మరి సంపన్నులయ్యే అవకాశాలు కలుగుతాయి, మళ్ళీ దినదిన అభివృద్ధి చెందే అవకాశాలు కలుగుతాయి, విద్యాబుద్ధులకు వచ్చే అవకాశాలు కలుగుతాయి, అందరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ బొడ్రాయి పండుగను చాలా బ్రహ్మాండంగా చాలా నిష్ఠతోటి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ 22 తారీఖు నుంచి మొత్తం బొడ్రాయి పండుగ అయిపోయినంత వరకు కూడా ఎవ్వరు కానీ మందు కానీ మాంసాహారాలు కానీ తినడం మానేయడం జరిగింది. మరి ఈ 3 రోజులు అయిపోయిన ప్రతిష్టాపన జరిగిన తర్వాత మరి బోనాల పండుగ రోజు ఏమన్నా మీరు నాన్ వెజ్ ఏమైనా తీసుకోవాలంటే చెప్పి పంతులు గారు చెప్పడం జరిగింది. ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా పాటించడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న కులస్తులు కానీ ఇప్పుడు సాకల్ వాళ్ళు కానీ మంగళ వాళ్ళు కానీ కుమ్మరి వాళ్ళు కానీ మరి కట్టిగా వాళ్ళు కానీ ఏ కులస్తులు ఉన్నా ప్రతి ఒక్కరు వాళ్ళ వృత్తిపరంగా ఈడ ఏమేం చేయాలనో ఆ కార్యక్రమాలు కూడా వాళ్ళ వృత్తిపరంగా అందుబాటులో ఉండి పంతులు గారికి కానీ అక్కడ ఉన్న కమిటీకి కానీ వాళ్ళు కూడా మంచిగా సహకరించడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ సహాయశక్తులు అక్కడ పని కూడా చేసి మరి ఇక్కడ బ్రహ్మాండంగా ఈ బొడ్రాయి పండుగ చేసి మరి మన మండలంలో కూడా ఎక్కడ చేయని విధంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి గ్రామస్తులందరూ చిన్నల కాడికి వెళ్ళి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఇలా శ్రమించి కష్టపడి అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ బొడ్రాయి దైవం వల్ల కట్టమైసమ్మ దైవం వల్ల మా ఊరు బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఆశిస్తూ మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరికీ ఈ ఊర్లో ఉన్న గ్రామ ప్రజలందరికీ మరి నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ మా ఊళ్ళో చంద్రారెడ్డి అన్నగారు అంటున్నారు. మరి ఆయన మా గ్రామ పెద్ద, ఆయన కూడా మరీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆయన కూడా మాకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా మా ఎంట ఉండి నడిపించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆ కమిటీ వాళ్ళు కూడా ఏ విషయం ఉన్నా కానీ మా గ్రామస్తులకు అందరికీ తెలుపుచు మనం ఏమేమి చేస్తున్నామంటే తెలుపుచు మళ్ళీ అందరికీ ఏమేమి కావాలో మళ్ళీ వివరిస్తూ మరి కార్యక్రమాన్ని కూడా చాలా ముందుకు తీసుకుపోతున్నారు. ఆ కమిటీ వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు నా తరఫున తెలుపుచున్నాను. అంటే ముఖ్యంగా మీ జనరేషన్లో ఇదే మొదటిసారి పునఃప్రతిష్ఠ బొడ్రాయి అంటున్నారు. ఇది ఎన్ని దశాబ్దాల కింద అక్కడ ప్రతిష్ఠించారు? నాకు తెలిసి ఆ బొడ్రాయిని ఎప్పుడు ప్రతిష్టాపించారో మాకైతే తెలియదు. నేను పుట్టి ఇప్పుడు 52 సంవత్సరాలు అవుతుంది. మరి అప్పటి నుంచి బొడ్రాయి పండుగ అయితే జరగలేదు. అంతకుముందు ఎప్పుడో ప్రతిష్టాపించిన బొడ్రాయి అది మరి అక్కడే భూమిలోకి ఉంది కనుక చిన్నగా ఉంది కనుక ఇప్పుడు అన్ని విలేజ్లల్లో అన్ని గ్రామాలలో ఇక్కడ బొడ్రాయి పండుగ చేస్తే ఒక 3 ఫీట్ లైట్ల మరి పెద్దగా లింగమాకారంలో బొడ్రాయి తెచ్చి పెట్టుడు. మేము కూడా అదే విధంగా మరి ఆకారంలో బొడ్రాయిని కూడా ఒక 3.5 ఫీట్ల బొడ్రాయి తెచ్చిరు. మరి అదే విధంగా మేము పెడుతున్నాము. అది కూడా 4 ఫీట్ల వెడల్పుతోటి 3 ఫీట్ల లైట్ తోటి కట్టి అక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాం. అంటే మీరు ఇన్నేళ్ళ 5 దశాబ్దాలు జన్మించారు. అప్పటికిప్పటికి మనం గొల్లపల్లి అభివృద్ధిని ఏ విధంగా విశ్లేషించుకోవచ్చు? అంటే అప్పటికి ఇప్పటికీ 100 రెట్లు చేంజ్ అయిందండి. ఎందుకంటే అప్పుడు ఆనాడు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తినడానికి అన్నం కూడా లేకుండా మేము పుట్టినప్పుడు అంటే ఒక రైస్ తిందామంటే రైస్ దొరకకపోతుండే. అప్పుడు రొట్టెలు మరి గంజి ఇవి తాగి బతికిన వాళ్ళము. నేను కూడా రొట్టెలు తిన్నా గంజి తాగిన అన్నం నాకు కూడా దొరకకపోతుండే. ఈనాడు పుష్కలమైన అన్నం. ఇప్పుడు అన్నం వద్దు కానీ రొట్టె కావాలంటారు. అంటే రొట్టెలు దొరకడం లేదు, అన్నం దొరకడం లేదు. మరి ఆర్థికంగా ఆనాడు 10 రూపాయలు దొరకాలంటే దొరకకపోతుండే. ఈనాడు ఎవరి ఇంట్లో చూసినా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే చాలా అభివృద్ధి చెందింది. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ 100 రెట్లు అభివృద్ధి చెందింది. ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ముందు కూడా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు చదువులు కూడా ఆనాడు చదువుకున్న వాళ్ళం మా ఊళ్ళో చూస్తే ఎవరు కూడా ఒక డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కానీ లేకుండే. ఈనాడు అందరు డిగ్రీ చేసారు, మళ్ళీ పోలీస్ జాబులు కొడుతురు, మళ్ళీ ఎంబీఏ చేసారు, మళ్ళీ ఇంజనీరింగ్ చేసారు, డాక్టర్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇవాళ ఏ కులంలో అయినా సరే విద్యాపరంగా అందరు ప్రాధాన్యత ఇచ్చి బాగా ముందుకు పోతుంది. కట్టమైసమ్మ గుడి అన్నారు, మరి అక్కడే ప్రోగ్రాం కట్టమైసమ్మ గుడి అంటే అక్కడ అమ్మవారి విగ్రహం లేకుండే. కట్టమైసమ్మ మీద చిన్న రాళ్ళని పెట్టి పూజ జరుగుతుండే. అయితే ఈ మధ్య 2-3 సంవత్సరాల సంత ఆ గుడిని కట్టి కంప్లీట్ చేయడం జరిగింది. మరి అక్కడ కూడా కొత్తగా అమ్మవారిని తెచ్చి ఆ ప్రతిష్టాపన జరిపి ఈ బొడ్రాయి పండుగ లోపలనే కట్టమైసమ్మ ప్రతిష్టాపన కూడా జరిపి ఈ 2 పండుగలు ఒకేసారి మేము చేస్తున్నాం.
ఎందుకంటే కట్టమైసమ్మ కాడ గుడి లేకుండే అమ్మవారి విగ్రహం లేకుండే కనుక ఈ బొడ్రాయి కార్యక్రమం జరుగుతుంది కనుక ఆ బొడ్రాయి కార్యక్రమాన్ని అమ్మవారి విగ్రహం కూడా తెచ్చి కట్టమైసమ్మ విగ్రహం తెచ్చి అక్కడ కూడా ప్రతిష్టాపన చేస్తున్నాం అమ్మవారి. అంటే బొడ్రాయి పునఃప్రతిష్ఠ కావచ్చు, కట్టమైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు. ఈ సందర్భంగా మీరు ఓవరాల్ గొల్లపల్లి ప్రజలకు కానీ మీరు ఏమి అప్పీల్ చేయాలి భక్తులకు? భక్తులు కూడా అందరూ కూడా సంతోషంగా ఈ 4 రోజులు అమ్మవారి కార్యక్రమంలో బొడ్రాయి కార్యక్రమంలో మంచి వస్త్రాధరణతో ఒక ఏది మన హిందూ సంప్రదాయ పద్ధతిలో అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా తెలుగు సంప్రదాయ పద్ధతిలో బట్టలు ధరించి అక్కడ కావాల్సిన పూజా కార్యక్రమాలు పువ్వులు పండ్లు తీసుకొచ్చి సక్రమంగా పూజా కార్యక్రమంలో పాల్గొని హోమాలలో పాల్గొని దైవాన్ని దర్శించుకొని ప్రతిష్టాపన దగ్గర దర్శించుకొని పుణ్యం సంపాదించుకోవాలని చెప్పి నేను మా ఊరందరినీ కోరుకుంటున్నా. నేను కూడా అదే రకంగా నేను కూడా పుణ్యం సంపాదించుకోవాలని చెప్పి చూస్తున్నా. అదేవిధంగా నేను కూడా పునఃప్రతిష్ఠ దగ్గర దర్శనం చేసుకొని అదే రకంగా నేను కూడా పాల్పంచుకుంటాను ఈ పండుగలకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కెమెరామెన్ దాస్తో కువిరానేలు సైబరాబాద్.